ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడేలా తన ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ అందరికీ స్ఫూర్తిదాయకమని కాటారం బీఆర్ఎస్ మండల నాయకులు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినాన్ని పురస్కరించుకొని కాటారం మండల కేంద్రంలోని గారెపల్లి అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ కాటారం మండల అధ్యక్షుడు జోడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు జరగగా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ జక్కు శ్రీహర్షిని కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ కోసం పోరాటం చేసి నీళ్లు నిధుల నియామకాల పేరుతో తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసి తెలంగాణ తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ అని అటువంటి గొప్ప నాయకుని చరిత్ర వారి పుట్టినరోజు నాడు గుర్తు చేసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు జక్కు రాకేష్, రామిళ్ల కిరణ్, రత్న సౌజన్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ జాతిపిత బీఆర్ఎస్ పార్టీ అధినేత అపర భగీరథుడు రైతు బాంధవుడు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కాటారం మండలంలో ఈరోజు కాటారం మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన వారికి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు బీఆర్ఎస్ పార్టీ పక్షాన తెలియజేస్తా ఉన్నాము. వారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆ దేవుణ్ణి కోరుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వారి ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఆ రోజు 2001లో ఒకే ఒక్కడిగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముందుకు వచ్చిన నాయకుడు, ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి అలాంటి కేసీఆర్ గారి మీద ఈరోజు తెచ్చుకున్న తెలంగాణని 10 ఏళ్లలో ఎంతో ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్తూ భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టిన నాయకుడు కేసీఆర్ గారు. మరి ఈ 10 ఏళ్లలో మనం చేసిన ప్రగతిని 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత విధ్వంసం చేస్తుందో మనందరం చూస్తూ ఉన్నాము. త్వరలోనే మనందరికీ కూడా బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడినాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కంబ్యాక్ ఇస్తారు. ఆ కంబ్యాక్ ఎలా ఉంటుందంటే 2028 ఎలక్షన్లో మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి కంబ్యాక్ ఎలా ఉండబోతుందనేది ప్రతిపక్ష నాయకులు ఎవరికి కూడా ఊహాతీతంగా ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒకే ఒక విషయంగా హెచ్చరిస్తా ఉన్నాము. ఉద్యమ నాయకుడైన మా అధినేత కేసీఆర్ గారి మీద నోరు ఎట్లా పడితే అట్లా తూలనాడడం ఆయనకు అలవాటు అయిపోయింది. మరి కేసీఆర్ గారిని తిడితే ఆయనకేదో హైప్ వస్తుందనే ఒక అపోహలోనే ఇంకా ఉంటూ ఆయన ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపోయి అభివృద్ధి, సంక్షేమం, వారు ఇచ్చినటువంటి మోసమైనటువంటి హామీలను పక్కన పెట్టి కేసీఆర్ గారి మీద నోరు పారేసుకోవడం ఒకటే ఆయనకి ఆనవాయితీగా మారింది. మరి అవన్నీ పక్కన పెట్టి రేవంత్ రెడ్డి సంక్షేమం మీద, అభివృద్ధి మీద, మీరు ఇచ్చిన హామీల మీద మీరు దృష్టి పెట్టాలని, ఇంకో 3 ఏళ్లే ఉంది. ఆ 3 ఏళ్లలో మీరు చేసే పాలన కేవలం 2 ఏళ్లే ఉంటుంది. ఇంకొక సంవత్సరం అంతా కూడా ఎలక్షన్లకే పోతుంది. కాబట్టి ఈ 2 ఏళ్లలో అయినా కనీసం మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే విధంగా మీరు పనిచేయండి అని చెప్పి ఈ సందర్భంగా వారికి ఒక హెచ్చరిక ఇస్తూ, మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గురించి ఈ సందర్భంగా కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. చాలా మంది అయ్యో తెలంగాణ వచ్చి 10 ఏళ్ళైనా కూడా ఇంకా కేసీఆర్ గారు ఇంకా కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన నాయకుడే అని చెప్పేసి మన ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు ఎవరు కూడా చేయని సాహసం ఎంతోమంది ఆ రోజు అప్పటికే తెలంగాణ ఉద్యమం సాధించడానికన్నా ముందు, అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధన చేయడానికన్నా ముందు ఆయన ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మనం పడుతున్న గోసలను అసెంబ్లీ సాక్షి చెప్పిన ఏకైక నాయకుడు. ఈ రాష్ట్రం నుంచి, మన ప్రాంతం నుంచి, తెలంగాణ నుంచి ఎంతో మంది నాయకులు ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో ఉన్నప్పటికీ తెలంగాణ కష్టాల గురించి మాట్లాడిన నాయకుడు కేవలం కేసీఆర్ అనే విషయాన్ని ఈ సందర్భంగా